నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగినా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాల్లో మొదటిది మేషరాశి. ఏ విధంగా ఉంది మేషరాశి వారికి చెప్పండి? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము, లలితాంబికాదేవి యొక్క అనుగ్రహము యావత్ ప్రజానీకానికి అంతటికీ కూడా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ రాశి ఫలాల కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. మేషరాశి వారికి ఈ జనవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే, నిజానికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా కొంతవరకు అనుకూలముగానే ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే సమస్యలను, ఏ సమస్య వచ్చినా ధైర్యముగా ఎదుర్కోవటం అనేటువంటిది ఈసారి మీకు కొంచెం భిన్న వైఖరిగా కనపడుతుంది మీలో మీకే. ఏమిటి, నేను పూర్వము కొంచెము ఏదో అధైర్యపడేవాడిని, ఇప్పుడు కొంచెం ఎందుకో ధైర్యంగా ముందుకు వెళదాంలే, పర్వాలేదులే అని మానసికంగా ఒక ధైర్యంగా దృఢ సంకల్పంతో ఉంటారుగాక. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాటి వలన కొంచెం లాభసాటిగానే ఉంటుంది మీకు. విద్యార్థులు అందరూ కూడా పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యేటువంటి దానికి ఎక్కువగా గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. అలాగే శరీర ఆరోగ్యము కూడా కుదుట పడేటువంటి విషయముగానే ఉన్నది. అంతేకాకుండా వ్యావహారిక జయం అని ఉంటున్నది. ఏ వ్యవహారము అంటే, వ్యవహారం అంటే ఏమిటి? ఏదో ఒక పని, ఏ పని చేసుకుంటున్నా, ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా పొద్దున లేచిన వాళ్ళ నుంచి ఎవరెవరికి ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. ఆ వ్యవహారాలన్నింటిలోనూ జయం కలుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఆదాయానికి లోటు ఉండదు. యథావిధిగా వచ్చేటువంటి ఆదాయము వస్తూనే ఉంటుంది గాక. అలాగే ఈ మామూలుగా జనవరి 15వ తేదీ తర్వాత నుండి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మాసము ప్రథమార్థమంతా కూడా ఒక రకంగాను, ద్వితీయార్థము అంటే మిగతా 15 రోజులు కొంచెము, నేను అందుకనే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు యోగదాయకముగానే ఉన్నది అని చెప్పాను. ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. చిన్నగా ఆరోగ్య విషయములో సమయానికి తిండి తినకనో, సమయానికి నిద్ర లేకనో, లేదా పని ఒత్తిడి మీదనో కాస్త శారీరకమైనటువంటి అలసట, మామూలుగా బడలిక అని ఉంటుంది. అలాంటివి కొంచెము నిత్రాణగా, కొంచెం చేతగాలేదు అనేటువంటి మాట అనిపించవచ్చును మీకు. అంతేగాని పెద్దగా సమస్యలు ఉంటాయనేటువంటిది అయితే ఏమీ లేదు. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. అలాగే సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మామూలుగా ఏదైనా క్షేత్రాలకు వెళ్ళటము కానీ, వెళ్ళాలి అని అనుకోవటము కానీ, లేదా అనుకూలవంతమైనటువంటి పనులు చేసుకోవటానికి కుటుంబ సభ్యులతో కలిసి అనుకూలంగా ఏదైనా పనులు చేసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కొంతమందితో అనవసరముగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ద్వితీయార్థంలో
తొందరపాటుతనంతో ఏదంటే అది రెగ్యులర్గా మాట్లాడేటువంటి మాటే కదా అని అనుకుని ఎవరు కొంచెం ఇబ్బంది పడొద్దుగాక జాగ్రత్తగా వహించండి. ప్రయాణాలు ఉంటాయి. వాహనములో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళండి అంతే. ఒక్కరుగా ప్రయాణాలు చేయొద్దండి. అది సూచన అంతే. నిజానికి ఇంక మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది. ఇది మేషరాశి వారి యొక్క పరిస్థితి. ఇక మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అన్నారు కాబట్టి దైవారాధన చెప్పండి. అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి గురువు. ఇంకా మంచి ఫలితాలు సాధించాలి మేషరాశి వాళ్ళము. ఎవరిని ఆరాధిస్తే మేలు అంటే శివుణ్ణి ఆరాధించండి. ఈ మాసమంతా కూడా మీకు మేలు జరుగుతుంది. అలాగే ఎటువంటి వస్త్రాలు ధరిస్తే మంచిది అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎటువంటి వస్త్రాలు ధరించాలి అంటే తెల్లని వస్త్రాలు ధరించండి. అదొక రకంగా బాగుంటుంది. తర్వాత ఏ దిక్కుకు వెళితే మాకు పని జరుగుతుంది అంటే 4 దిక్కులకు వెళ్ళవచ్చును. మీకు అన్ని పనులు జరుగుతాయి గాక. ఓకే. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. గురువుగారు చెప్పినటువంటి ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, అలాగే వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయడం అన్ని దిక్కులు కలిసొస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాలను ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. జాతకాలని పరిశీలించుకోవాలి గురువుగారి దగ్గర అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.